మొత్తం అందరికి నీతులు చెప్పుడు సాటుగా పోయి ఆడి ఊరగల ఆగం ఆగం గలీజ్ పనులు చేసుడు. ఈ ముచ్చట్లు అట్లిట్లా ఏ నుంచి అన్న బయటపడితే ఇక చక్కగా జైలుకు పోవుడు. ఇప్పుడు మొత్తం దేశంలో ఇదే నడుస్తుంది కదా. అందుకే ఇక ఒకడు వీళ్ళందరు జుట్లకే లేలినట్టు ఏం చేస్తుండో చూడురి. సామిలెక్కుండి సాటుంగ పనులు చేసేందుకు నేటుంగనే చేద్దామని ఉపాయం చేసిండు. ఇక చూడురిగా ఇదంతా మన పక్కపంటున్న రాష్ట్రంలో కడప జిల్లాలో పొద్దుటూరు కాడ జరిగిన ముచ్చట. గాన్నే ఈ బాబా తయారైండు. అన్ని రోగాలను నొప్పులను పోగొడతానంటే గిట్ల జనం వచ్చిర్రు. ఈ బాబా సార్ ఏం చేస్తాడో చూడురి. ఓరయ్యా ఇంకెంతసేపు పట్టుకుంటావురా వారి నీ బాబాతనం సల్లగుండా. ఇంకా మీ అయ్య దేవుడు దిగుతాడు ఆయన్ని కిందికి. అగో నవ్వుతుండవేంద్రా నాయన. అరే ఈ గాజులను చూడు ఎట్లా పట్టుకుంటాడో. నీ అందానికి అది ఒక్కటే తక్కువ అయింది. చదువుంది ఈ ఊగుడేంద్రా వారి ఇజ్జత్ ఉన్నాదిరా. ఇందరు దేవుళ్ళ ముచ్చట్లిన్నాము కానీ ఇట్లా ఊగుడు చెప్పిన దేవుడు అయితే లేడరా వారి. ఏడ నేర్చిండో ఏందో బొరి ఇద్దరు చూసి రానుల్లా దేవుడా అని మొక్కదానికంటే ఏం చేస్తున్నారో చూసి అగ చూడుని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత ఇగురంగా చూస్తున్నారో. ఇంకెంతసేపు ఊగుతావురా భార్యే. అగోరు గిదేం పాడు పని రా. చేసుకున్నాడైనా పెట్టుకున్నాడో లేదో ముద్దు చూస్తాను రానుల్లా ఎంత పని చేస్తుండో. ముద్దే పెట్టుకుంటాండి గాడిదిగాడు. గిదేం రోగం బాగు చేసుర్రా వారి. అమాయకులు ఉంటే ఏమైనా చేసేటట్టున్నారు కదరా. అరే ఇంకెంతసేపు పెడతావు రా పెండనో రోడా నీ నోట్ల పురుగులు వాడా. ఎడుగురా ఆ పోరిని ఏం తెలవకొచ్చినట్టున్నది. కట్టుకున్న దాన్ని పట్టుకున్నట్టే పట్టుకుంటాను వీని చేతులకు జట్టలు గుట్ట. అరే నవ్వుతావేంద్రా. ఓ దిక్కు తిడతా అంటే నీ అవులా బాబాగా నవ్వుతారవేంద్రా. నవ్విన కాడికి చాలు ఇడుగురా వారి నీ నాశనం గాని ఇడుగురా. అగో పక్క పొంటోళ్ళని చూడు సినిమాలో చూసినట్టే చూస్తున్నారు. అరే జర సినిమాలన్న గీసోంటి ఉంటే మస్తు తిట్టుకుంటాం గాని వీళ్ళు చూడు ఎట్లా చూస్తున్నారు. వీళ్ళు ఎగురం పాడుగాను. గీ అవ్వ చూడు ఆ పోరో దిక్కు ఏడుస్తుంటే ఏ ఊరని అడుగుతాంది. అంటే చూడుర్రి దయ్యం పోతుంది అనుకుంటారు రా నాయకులు. గీసోటి మనుషులు ఉన్నారు కాబట్టి వీణ సొంటోళ్ళు ఆటలు ఆడుతున్నాయి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. అయినా వీని చూస్తే ఏమనిపిస్తుందిలా దొరికితే ఇయ్యరమయ్యర దోవుకుంటా ఎందుకట్లా చూస్తుర్రు అనిపిస్తుంది కదా. అక్కడున్న చదువుకున్న పోరగాళ్ళు కూడా ఊకోలే. ఆ పోరిని ఇడిపించి 4-5 అందుకున్నారు. ఇక చూడుని చూస్తున్నారులా ఓ దిక్కు వాళ్ళు దాంతోనే ఉన్నారు. ఇక్కడ ఎవడో కాళ్ళు ఎట్లా మొక్కుతున్నాడో చూడురి. గిట్లయ్య వరకు వీని భాగవతం అంతా బయటపడ్డది. అసలు కథ ఏంటంటే వీడు పిచ్చోడట. ఏదేదో పిచ్చి మాట్లాడుతుంటే ఇగో గిట్ల బండి మీద పోతాడు చూడు. ఈయనే ఈ గురువు నేర్పిండట. వీనికి తీసుకొచ్చి గిట్ల చెట్ల కింద కూర్చుండబెట్టి పెద్ద పాటి ఉండి ఒకటి చేయించుకొచ్చి ఇట్లా ఉపాయాలు చేసిండు. అంటే చూడు వీని ఉపాయం. ఇక వీని బాబాగా ఇక్కడ కూర్చుని పెట్టి మస్తుగా డబ్బులు నొక్కేద్దామని వీని ఇగురం పాడుగానికి ఎంత సెటప్ చేసిండు. ఇక ఆఖరికి పోలీసు వాళ్ళని పిలిచి మీరు భాగవతం అంతా చెప్పి కేసు పెట్టిరట. ఆయనతో పోలీసులు తీసుకుపోయి ఇట్లా కోర్టులో చెప్తే ఇక జడ్జి సార్ వీని రిమాండ్ కు రాసి పంపిండు. చూడు కోర్టు కాడ నోట్లేలు పెట్టుకుని ఎట్టున్నాడు అమాయకుని లెక్క. విన్నారు కదా ఇదంతా ముచ్చట. మీకు కూడా గిట్ల ఎవడన్నా కనిపించినా చెప్పినా కూడా చెప్ప అందుకొని కొట్టుర్రి. గిసోడు దొంగ బాబాల ముచ్చట్లు అస్సలు నమ్మకుర్రి.